జీఎస్టీ స్లాబుల హేతుబద్ధీకరణతో తెలంగాణకు 7,000 కోట్ల రూపాయల నష్టం. సో జీఎస్టీ వచ్చింది, రాష్ట్రాలను కూదేలు చేసింది. జీఎస్టీ రావడం వల్ల ఏం జరిగింది అంటే, ఈ జీఎస్టీ వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో 2024-25లో 69,373 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ జీఎస్టీ ద్వారా వచ్చేది ఎంతంటే 27,000 ఒక్క ఏడాదిలోనే 27,000 కోట్ల రూపాయల నష్టం మనం వచ్చింది. ఈ జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 83,000 కోట్లు, 83,000 కోట్లు, ఇక్కడ 83,000 కోట్లు, 83,000 కోట్ల నష్టం జరిగిపోయింది. సో ఈ జీఎస్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దాన్ని హేతుబద్ధీకరణ చేయడం వల్ల 7,000 కోట్లు, మళ్ళా ఇంకో 7,000 కోట్లు, అంటే మొత్తం ఎంత అయ్యా అంటే 90,000 కోట్ల రూపాయల నష్టానికి మనము సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఈ రకంగా ఈ జీఎస్టీ అనేది ఉన్నది. నిన్న మొత్తం 8 రాష్ట్రాల మంత్రులు, అధికారులు హాజరయ్యి జీఎస్టీ రేట్ల మీద సుదీర్ఘంగా చర్చించారు. 14% వార్షిక వృద్ధి రేటు ఆధారంగా ఆదాయ భద్రత కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కానీ అమల్లోకి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత రాష్ట్రాల వార్షిక వృద్ధి రేటు 7 నుంచి 8 వద్దే ఉంది. సో ఈ జీఎస్టీ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే 14% ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తాము అని. కానీ ఇప్పటి వరకు అది 7 నుంచి 8, అంటే కనీసము 50%. 14% అంటే ఇది 14%, ఇది 14%, ఇది 7%. 14% లక్ష్యంగా పెట్టుకున్నారు, ఇప్పుడు 7% లక్ష్యంగా ఉన్నది. అంటే కేవలం 50% మాత్రమే మనం అచీవ్ చేయడం జరిగింది. సో ఇది ఇంకా ముందటికి పోవాలంటే చాలా ప్రయాణం చేయాల్సిన అవసరము ఉన్నది. సో ఢిల్లీలో విలేకరులతోటి నిన్న అక్కడ మాట్లాడడం జరిగింది. సో పక్కన కర్ణాటక, తమిళనాడు వాళ్ళు ఉన్నారు. సో అన్ని రాష్ట్రాలపైన దీని ప్రభావం ఉంటుంది. 8 రాష్ట్రాల మంత్రుల సమావేశమే కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. నష్టాన్ని భర్తీ చేయడానికి పూర్తి స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయాలని అడగడం జరిగింది. రాష్ట్రాల ప్రస్తుత ఆదాయాన్ని యథాతథంగా ఉంచేందుకు వీలుగా సిన్ లగ్జరీ గూడ్స్పై ప్రతిపాదించిన 40%కి అదనంగా పన్నులు వేయాలి. సో ఇప్పటికే 40% వాటికి వేశారు, వాటికి ఇంకా అదనంగా వేసి ఆ అదనంగా వచ్చేదాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి. అదేవిధంగా ఆర్థిక ప్రాతిపదికగా 14% వార్షిక వృద్ధి రేటును తీసుకోవాలి. ఇది వచ్చేంత వరకు 5 ఏళ్ళు కొనసాగించాలి, అప్పటి వరకు డబ్బులు ఇవ్వాలి అనేది. సో ఇదొక నిర్ణయం తీసుకున్నారు.